ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాల పాలైన బీటెక్ విద్యార్థి జీవన్మృతుడయ్యాడు. అతని అవయవదానంతో 6గురికి ఆయువు పోశాడు. తెనాలి పినపాడు గ్రామానికి చెందిన పెరుగు అమర్బాబు వయసు 21 సంవత్సరాలు. ఈ నెల 24న నిడముక్కల వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలవడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వైద్యులు చికిత్స అందించి పరిస్థితి ప్రమాదకరమని తెలపడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నెల 25న గుంటూరులోని ఆస్టర్ రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం జీవన్మృతుడయ్యాడు. తల్లి కోటేశ్వరి అవయవదానానికి అంగీకరించడంతో గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని గుంటూరు ఆస్టర్ రమేష్ ఆస్పత్రికి, నేత్రాలను గుంటూరు సుదర్శన్ ఆస్పత్రికి, మరో కిడ్నీని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి తరలించారు. ఎదుగొచ్చిన కొడుకు అనంతలోకాలకు వెళ్లడంతో తండ్రి కోటేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అమర్ ఏడాది వయసులోనే తండ్రి గోపి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారని తెలిపారు. బిడ్డ మృతి గుండెలను పిండేస్తున్నా అవయవదానం చేసి 6గురి జీవితాల్లో వెలుగు నింపడం ఆనందంగా ఉందన్నారు. కోటేశ్వరిని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గలలా మాధవి పరామర్శించారు. ఈ 6గురి జీవితాల్లో మీ అబ్బాయి దృష్టి తెనాలి వాస్తవ్యులు కోటేశ్వరమ్మ గారి అబ్బాయి 22 ఏళ్ళు కేవలం అమర్బాబు గారు యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం, కానీ ఈరోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్లో తనకి ఒక 10 మందికి ప్రాణాలని ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల 10 మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక 6గురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈరోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం. దానికి కోటేశ్వరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. అయితే ఈరోజు ఆ అబ్బాయి అవయవాలు 2 కిడ్నీలు, ఒక హార్ట్, అదేవిధంగా 2 కార్నియా అనేవి ఈరోజు ట్రాన్స్ప్లాంట్, ఒక లివర్, ఇలా 6 ఆర్గన్స్ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలామంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి ఈరోజు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, మరి అమర్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి,
ఈ ఆరుగురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్బాబు పట్ల వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తుంది. థ్యాంక్ యూ. అండ్ దీనికి అంతటికి సహకరించి ఈ ఆర్గాన్స్ని ఒక ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్లో హెల్ప్ చేసినందుకు, కౌన్సిల్ చేసి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చినందుకు రమేష్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.